తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం చేస్తున్న పీజే కురియన్ కమిటీ రెండో రోజు రంగారెడ్డి మెదక్ జిల్లా నేతలతో సమావేశమవుతుంది. అయితే కురియన్ తన కుటుంబంలోని ఒకరు చనిపోవడంతో కేరళకు వెళ్లారు. దీంతో ఆ కమిటీలోని ఇద్దరు సభ్యులు భేటీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిజ నిర్ధారణ కమిటీతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు భేటీ అవుతున్నారు. అయితే ఈ సమావేశంలో అభిప్రాయాలు చెప్పలేని వాళ్లు ఫోన్ లైన్లో చెప్పాలని కమిటీ సభ్యులు అందరికీ ఆప్షన్ ఇచ్చారు. లేదంటే లేఖ రూపంలో అయినా వారి అభిప్రాయాలను కమిటీకి తెలియజేయాలన్నారు. అయితే కమిటీ ముందు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల పార్టీలో శ్రేణుల అసమర్థత కారణంగానే ఓడిపోయామని ఏకరుపు పెడుతున్నట్లు సమాచారం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం చేస్తున్న పీజే కురియన్ కమిటీ రెండో రోజు రంగారెడ్డి మెదక్ జిల్లా నేతలతో సమావేశమవుతుంది. అయితే కురియన్ తన కుటుంబంలోని ఒకరు చనిపోవడంతో కేరళకు వెళ్లారు. దీంతో ఆ కమిటీలోని ఇద్దరు సభ్యులు భేటీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిజ నిర్ధారణ కమిటీలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు భేటీ అవుతున్నారు. అయితే ఈ సమావేశంలో అభిప్రాయాలు చెప్పలేని వాళ్లు ఫోన్ లైన్లోనే చెప్పాలని కమిటీ సభ్యులు అందరికీ ఆప్షన్ ఇచ్చారు. లేదంటే లేఖ రూపంలో అయినా వారి అభిప్రాయాలను కమిటీకి తెలియజేయాలని తెలిపారు. అయితే కమిటీ ముందు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు పార్టీలో శ్రేణుల అసమర్థ కారణంగానే ఓడిపోయామని ఏకరువు పెడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఏఐసిసి నియమించిన కురియన్ కమిటీ గాంధీభవన్ లో రెండో రోజు నేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఇప్పటికే గెలిచిన ఎంపీలు, మరికొంతమంది అంటే పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎంపీ అభ్యర్థులు కురియన్ కమిటీ ముందు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆయా లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా, అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. ఒక్కొక్కరితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మెదక్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కురియన్ కమిటీ భేటీ అయింది. వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో తమకు ఎన్నికల్లో ఎదురైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అసలు ఇటు మెదక్ లో ఆ పార్టీ అభ్యర్థి నీలమధు ఓడిపోయారు, ఏ నియోజకవర్గంలో అక్కడ నేతలు సహకరించారా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇక లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఎలా అంటే ఎవరికి ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది, ఈ అన్ని అంశాలని భేటీలో కురియన్ అడిగి తెలుసుకున్నారు. అయితే మధ్యలోనే ఆయన సమావేశం మధ్యలో నుంచే ఆయన కేరళకు వెళ్ళిపోయారు. ఇక కమిటీలో ఉన్నటువంటి మిగతా ఇద్దరు సభ్యులు అందరి అభిప్రాయాలు అయితే తెలుసుకుంటున్నారు. రేపు కూడా మరికొంతమంది అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. 14వ తేదీ వరకు 4 రోజుల పాటు, నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి 4 రోజుల పాటు కురియన్ కమిటీ అందరి అభిప్రాయాలు తెలుసుకోబోతుంది. రాత్రి కురియన్ సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ భేటీలు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు ఎంపీలు తాము తమ నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కురియన్ కి వివరించారు. ప్రధానంగా భువనగిరికి సంబంధించి అన్ని సెగ్మెంట్లలో ఇటు తమకు మెజారిటీ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఓటింగ్ పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీకి టర్న్ అయిందని చెప్పేసి కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కురియన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక మిగతా స్థానాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో చాలా లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కి రావాల్సిన ఓటింగ్ పర్సెంటేజ్ రాలేదు. ఆ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు మళ్ళింది అనేది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది. అదే విషయాన్ని ఇటు కురియన్ కి వివరించారు. అసలు ఎందుకు ఆయన కూడా ఇటు అభ్యర్థులను కొంత ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకు బీజేపీ వైపు మళ్ళింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఎందుకు ఓటర్లని తమ వైపు తిప్పుకోలేకపోయామని చెప్పేసి అడిగినప్పుడు కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఒకటై అట్లా ఆ విధంగా బీజేపీకి ఓటు వేసే విధంగా లోపాయికారి ఒప్పందం మేరకే అక్కడ ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించిందని చెప్పేసి నేతలు చెప్తూ వస్తున్నారు. మరి రేపు ఎల్లుండి కూడా ఇటు ఇంకా మిగతా నేతలతో మాట్లాడిన తర్వాత కురియన్ కమిటీ ఏఐసిసికి ఒక నివేదిక ఇవ్వబోతుంది. రైట్, థాంక్యూ సునీల్.